కబీర్ అప్పట్లోనే ఒక మాట అంటారు, రేపు చేసేది ఈ రోజే చేయి, ఈరోజు చేసేది ఇప్పుడే చేయని చెప్పి. మనం అనుకోవచ్చు మనం ఇంకా బాగా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని చెప్పి. నేనైతే నిద్రపోయేటప్పుడు ఒకవేళ కనుక ఏదైనా పని మిగిలిపోయి ఉంటే, ఏదైనా చేయాల్సిన వర్క్ మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా నాకు నిద్ర పడుతుంది, లేసి మళ్ళీ చేసే పడుకుంటానమాట. సో ఈరోజు చేయాలనుకుంది ఇప్పుడే చేయండి, ఇప్పుడే చేయాలనుకుంది ఈ క్షణంలోనే మొదలెట్టండి, అంతేగాని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయొద్దు. ఎందుకంటే మనకు తెలీదు మన టైం ఎప్పుడు ముగుసుద్దో. కాబట్టి మనకుంది చాలా పరిమితమైన టైం, ఫినిట్ టైం అనమాట, అంటే లిమిటెడ్ టైం. దీనిలో టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఉండాల్సిన టెక్నిక్ ఏంటి తెలుసా? ప్రతి 1 or 2 అవర్స్కి ఒకసారి ఒక్కసారి ఆలోచించండి, మనం ఈరోజు మనం అనుకున్న విధంగానే ఉన్నామా, ఈరోజు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. పోస్ట్ పోన్ చేయద్దు, ఏ థింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేయొద్దు. ఎంత కఠినమైన పనైనా చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. తర్వాత ఏ విషయం ఆలోచించొద్దు, మైండ్లో ఇంకేం పెట్టద్దు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఫోకస్ మొత్తం అంతే. నా మైండ్లో కూడా ఏ స్ట్రెస్ నేను రానిను, ఏది వచ్చినా సరే ఈరోజు చేయాల్సిన పని ముగించుకున్న తర్వాతే స్ట్రెస్ రానిస్తాను. ఎంత కష్టమైనా, ఎంత పోరాటమైనా, జీవితంలో ఆ రోజు ఏం జరిగినా సరే, ఎంత పెద్ద ఇష్యూ అయినా నేను చేయాల్సిన పని మీద ఫోకస్ పెడతాను. ఎప్పుడైతే మనకి ఆ విషయం అర్థమైందో, అంటే మనం ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, మనకి ఎంత స్ట్రెస్ వచ్చినా, మనకి ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, మనల్ని ఎంతమంది ఎంత వేధించినా, ఎంత హింసించినా, మన బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనల్ని ఎంత పుష్ చేసినా సరే, ఎంత వాల్కి పుష్ చేసినా సరే, మనం మనకు అనుకుని చేస్తే అదే మన టైం మేనేజ్మెంట్ అనమాట.